ఇప్పటిదాకా ఎవరు తమ డాగ్ ని ట్రైనింగ్ కోసం ఇక్కడికి తీసుకురాలేదు. ఎందుకంత తొందరపడతావు? ఎదురు చూడడంలో ఉండే తృప్తే వేరు మోటు. మోటు పత్లు శుభాకాంక్షలు. మీరిద్దరూ చాలా మంచి పని మొదలు పెట్టారు. మీట్ మై పోలీస్ డాగ్ రక్షక సునహం బోజో. రక్షక సునకమా? వీటికి కూడా ర్యాంకులుంటాయా? అవును, మా ప్రతి డాగ్ కి ఒక ర్యాంక్ ఉంటుంది. మీరిద్దరూ దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి. సార్, మీరు అలా చూస్తూ ఉండండి. మీ డాగ్ కి మేము ఎంత మంచి ట్రైనింగ్ ఇస్తామంటే మీరు దాన్ని రక్షణ సునకం నుంచి రక్షణాధికారిగా మార్చేస్తారు. కానీ మోటు, నువ్వు దీనికి సమోసాలు తినడం మాత్రం నేర్పించకు. బోజో సిట్. బోజో సెకండ్. దీనికి ఇవన్నీ బాగానే వచ్చు, కానీ నేరస్తుల్ని ఎలా పట్టుకోవాలో, వాళ్లను పట్టుకుంటుంటే ఎలాంటి అడ్డంకులు వస్తాయో, వాటిని ఎలా అధిగమించాలో అవన్నీ నేర్పించండి. బోజో, నువ్వు ఈ పైపు లోపల నుంచి పాక్కుంటూ వెళ్ళాలి. నేను పాకమని చెప్తాను, అప్పుడు నువ్వు పాకాలి. ఓకే? బోజో, నువ్వు పాక్కుంటూ వెళితే నీకు బిస్కెట్లు ఇస్తాను. తప్పు బోజో, బిస్కెట్ ని అలా లాక్కోకూడదు. ముందు చెప్పిన పని చేయి, ఆ తర్వాత బిస్కెట్ ని బహుమతిగా ఇస్తాను. అర్థమైందా? వెళ్ళు, పాక్కుంటూ వెళ్ళు బోజో. ఓహో, నీకు అర్థం కాలేదు. సరే చూడు, ఎలా పాక్కుంటూ వెళ్ళాలో నేను చూపిస్తాను. మోటు క్రాల్. అరే మోటు, ఇంకెంతసేపు లోపల ఉంటావు? త్వరగా బయటికి రా. అరే, నేను లోపల ఇరుక్కుపోయాను, నన్ను బయటికి లాగు. ఇంకా గట్టిగా పోయి. మోటు, నేను కూడా ఇరుక్కుపోయాను. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జి, పద మనం వెంటనే డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం. మోజో, నువ్వు ఎక్కడే వెయిట్ చేయి, మేము వెంటనే వచ్చేస్తాం. మోటు, కాస్త బ్యాలెన్స్ చేసుకో. మోటు పతులు నీకు ట్రైనింగ్ ఇస్తున్నారా? కాదు, నేనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏంటిది? ఏ మోటు, ఏంటో కొత్త వేషం? తర్వాత చెప్తానక్క, అర్జెంట్ పని ఉంది. లెఫ్ట్ వెళ్ళు, ఎదురుగా కారు వస్తుంది. ఇప్పుడు రైట్ తిన్నగా వెళ్ళు. ఓకే, జాగ్రత్త, ఎదురుగా బోర్డు ఉంది. జాగ్రత్త పత్రు, జాగ్రత్త. నువ్వే కాస్త చూసి గైడ్ చేస్తూ ఉండు, నాకేమీ కనిపించట్లేదు. తిన్నగా వెళ్ళు. అరే పతులు, నువ్వు చెప్పినట్టు వెళ్ళవేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఆటో చాలా బాగుంది, డబ్బులు విసిరేయమంటావా? డబ్బులకు బదులు సమోసాలు ఇస్తే బాగుంటుంది. పతులు, యూ టర్న్ తీసుకో, వెళ్ళి సమోసాలు తిందాం. సమయం సందర్భం లేకుండా ఏంటి మోటు, ఇక్కడ నా ప్రాణాలు పోతుంటే నీకు సమోసాలు కావాలా? త్వరగా డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం, పదా. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను మాత్రం సమోసాలు తినే వస్తాను. సరే, నేను వెళ్తాను. నువ్వు ఆగి సమోసాలు తినగలిగితే తిను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఎదుట ట్రక్ వస్తుంది. వద్దు, వెనక్కి వెళ్ళొద్దు, వెనక కారు వస్తుంది. అరే, కుడివైపు కొద్దు, కుడివైపు స్కూటర్ ఉంది. కాస్త నేను చెప్పినట్టు విను.
అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏంటి ఏదైనా సర్కస్ లో చేరావా? లగాయితు మోటు, నువ్వింత పొడుగ్గా ఎలా ఎదగలిగావు? ఈ పైపులో నువ్వు ఎలా నేను ఇరుక్కుపోయావు? వివరంగా చెప్తాను. ఇది చాలా పెద్ద కథ. ముందు కాస్త టీ టిఫిన్లకి ఏమన్నా ఏర్పాటు చేయండి. టీలు టిఫిన్లు పక్కన పెట్టండి, ముందు నన్ను బయటకు లాగండి. లగాయితు పతులు కూడా లోపలే ఉన్నాడా? తను లోపల ఏం చేస్తున్నాడు? పత్రులు కూడా లోపల ఇరుక్కుపోయాడు కాబట్టి నేను ఆ పైపును కోసేసి మీ ఇద్దరిని బయటికి తీస్తాను. ఓ, మోటు ఏంటా శబ్దం? పెద్దన్నయ్య పైపును కట్ చేయడానికి ఎలక్ట్రిక్ రంపు ఆన్ చేశాడు. పైపు కత్తిరిస్తాడో లేకపోతే నన్నే కత్తిరిస్తాడో? ఎందుకు వచ్చిన గొడవ? పద. వద్దు. ఏంటి పత్రులు అలా భయపడతావు? మీకే బాధ కలగకుండా నేను బయటికి తీస్తాను. ఆగండి, నా మాట వినండి. ఆగండి. దయచేసి ఆగు పతులు. నన్ను టార్గెట్ చేసుకున్నావా? వద్దు, వద్దు, వద్దు. అరే, నాకు డాగ్స్ కి ట్రైనింగ్ ఇవ్వడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను మీకు సహాయం చేస్తాను. బోజో, ఒక నేరస్తుడిని పట్టుకునేటప్పుడు ఎంత పెద్ద ఆబ్స్టికల్ ఏదైనా దాన్ని దాటాల్సి వస్తుంది. చూడు, కర్రలతో నేను ఒక ఆబ్స్టికల్ తయారు చేశాను. నేను జంప్ అన్న వెంటనే నువ్వు దూకేయాలి. ఓకే? బోజో నన్ను చూడు, ఒకసారి నేను జంప్ చేసి చూపిస్తాను. జంప్. ఈ ట్రైనింగ్ చూస్తుంటే కామెడీ సినిమా కన్నా కూడా చాలా బాగున్నట్టుగా ఉంది. బోజో, ఒకవేళ నేరస్తుడు తప్పించుకుని పారిపోతే అతని శరీరం నుంచి వచ్చే వాసనని పసిగట్టి పట్టుకోవాలి. ఓకే? ఓకే బోజో, నేను ఒక బిస్కెట్ ని దాచిపెడతాను. దాని వాసన పసిగట్టి అది ఎక్కడుందో నువ్వు చెప్పాలి. ఇప్పుడు బోజీ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ దేశీ డాగ్స్ కూడా తెలిసిపోయింది. అటు చూడు ఎలా తలలాడిస్తున్నాయో. బోజో, ఈ బిస్కెట్ వాసన బట్టి మోటు ఇది ఎక్కడుందో కనిపెడతాడు. తర్వాత నువ్వు కనిపెట్టాలి. ఘసిటెరామ్, నువ్వు మోటు కళ్ళకు గంతలు కట్టు. ఓకే మోటు, సెర్చ్ సెర్చ్. అరే, లగాయితూ అలా చూడండి, మనం ఇలా దెబ్బలు తింటుంటే బోజు వాళ్ళ ఫ్రెండ్స్ అలా పండగ చేసుకుంటున్నారు. బోజో, ఇంతవరకు మేము నీకు నేర్పించింది ఏమైనా అర్థమైందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు నేరస్తుల్ని ఎలా పట్టుకోవాలో మేము నీకు నేర్పిస్తాం. జాగ్రత్తగా చూడు. ఇదిగో నా చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. ఇది విలువైన వస్తువుగా భావించు. దీన్ని ఒక నేరస్తుడు దొంగిలించుకుని వెళుతున్నాడు. ఇప్పుడు ఆ విలువైన వస్తువుని పట్టుకోవడానికి నేను డాగ్లా వెంబడిస్తాను. జాగ్రత్తగా గమనించు, తర్వాత నువ్వే పట్టుకోవాలి. పట్టుకో మోటు, పట్టుకో. ఆకలిస్తుందా? చాలా బాగా వేస్తుంది. ఓ, ఓ, ఓ. అయితే ఇక ఆలస్యం ఎందుకు? పట్టుకోండి, పట్టుకోండి, ఇది పార్టీ టైం. కాపాడండి బోజో, కాపాడు. అరే, మనల్ని అలా ఇరికించిందా బోజయ్యే, దాన్ని కాపాడమని అడుగుతావేంటి? పెద్దన్నయ్య, నువ్వే మమ్మల్ని కాపాడాలి. లగాయితూ, ఎందుకలా పాక్కుంటూ వెళ్తున్నావు? డాగీ గెటప్పు నీకు సెట్ అవుదు గాని నువ్వు 2 కాళ్ళతో పరిగెట్టు. మోటు పత్రు, మా కమిషనర్ గారు బోజో ట్రైనింగ్ ఎంతవరకు వచ్చిందో చూడాలనుకుంటున్నారు. ఏది బోజోకి ఏం నేర్పించారో చూపించండి. బోజో బంగారం, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా మా మీద కాస్త దయ చూపించు ప్లీజ్. క్రాల్ బోజో, బోజో క్రాల్, క్రాల్ బోజో క్రాల్.
కుక్క బతుకు ఇంత హీనంగా ఉంటుందని నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇదిగో తీసుకో. నేరస్తుడిని పట్టుకునే శిక్షణ ఇంకా పూర్తి కాలేదు. రా పరిగెడదాం. ఇప్పుడు బోజో వెంబడిస్తాడు. ఎవరికి నేర్పిస్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు, కానీ నీ భోజం మాత్రం చాలా మంచి ఇన్స్ట్రక్టర్ అని అర్థమైంది. ఇవాల్టి నుంచి తన చేతే మన సైనికులకి ట్రైనింగ్ ఇప్పిద్దాం. పెద్దన్నయ్య కాపాడు, కాపాడు.